పిల్లల్ని పెంచే జ్ఞానం మనకు లేదు. నేను ఒకప్పుడు అనుకునేవాడిని ఈయన సరి చేసేద్దాం, ఆయన సరి చేసేద్దాం, ఆయన మార్చేద్దాం. ఎందుకంటే వాక్య జ్ఞానం ఉంది కాబట్టి చెప్పేసి ఏదో చేసేద్దాం అనుకుంటూ ఉండేవాడు. పరిచయంలో కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నాకు ఒకటి అనిపించింది ఏంటంటే నేను అప్పనే మార్చలేను, అసలు నన్ను నేనే మార్చుకోలేను నాకు అనిపించింది. ఇది వరకు ఏమనుకున్నానంటే నా పిల్లల్ని నేను మార్చగలను అనుకునేవాడిని. మీకు నమ్మితే నమ్మని లేకపోలేదు. ఇప్పుడు నా పిల్లల పట్ల నాకు ప్రణాళిక ఉంది. పిల్లకపోవచ్చు కానీ పుట్టబోయే పిల్లలు ఎలా ఉండాలో కూడా నాకు ఇంకో ప్రణాళిక ఉంది. దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ కూడా. అంటే వాళ్ళు పుట్టకపోవచ్చు, పుట్టవచ్చు కానీ నాకంటే ప్రణాళిక ఉంది. మరి మీకు ఉందో లేదా మీ పిల్లల పట్ల తెలియదు. కానీ అట్లా అనుకుంటాను. ఏమనుకున్నానంటే పిల్లల గురించి ప్రస్తావన అయితే మా పిల్లల్ని నెంబర్ 1 పెంచగలను అనుకునేవాడిని. కానీ వాక్య జ్ఞానం పెరిగిన తర్వాత కొంతమంది జీవితాలు చూసిన నాకు అనిపించింది నా వల్ల కాదని. అప్పుడు నేను ఒకటే ప్రార్థన చేశాను. ఈ తెలుసుకున్న తర్వాత ప్రభా నా పిల్లలే కాదు నా జీవితాన్ని కూడా నేను మార్చుకోలేనయ్యా, నువ్వు మార్చు అని ప్రార్థన చేశాను. ఖచ్చితంగా మాట చెప్పనా, ఈ రోజు పిల్లల జీవితాలు మార్చడానికి, పిల్లల జీవితాన్ని సరి చేయడానికి మీరు విశ్వ ప్రయత్నాలు